చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది. గ్రేవీ లాగా చూడండి, ఎంతో టేస్ట్గా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము వెరైటీగా టేస్ట్గా జీడిపప్పుతో చికెన్ కర్రీ చేసుకుందాము. జీడిపప్పు చికెన్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. జీడిపప్పు, చికెన్ మసాలా, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఓ టమాటా అయితే వేసుకున్నాను నేను. టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై కానిద్దాము. చికెన్ అయితే 1/2 kg తీసుకున్నాము. బాగా కడుక్కొని వేసుకున్నాను నేనైతే. ఒకసారి అయితే మనమైతే కలిపేసుకుందాము. కొద్దిగా ఫ్రై కానిద్దాము. ఇప్పుడు మనము ఫ్రై అవుతున్నాయి కదా, అందులో మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. అందులోనే కొద్దిగా అంత పసుపు వేసుకుందాము. సాల్ట్, పసుపు వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒకసారి మనము. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము జీడిపప్పు అయితే మిక్సీ పట్టుకుందాము. అంతలోపు మనం ఒకసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయింది. ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడరు, ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ చికెన్ ఫ్రై చేసామంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. అందులోనే 1 టీ స్పూన్ కారం. ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయితే అవుతూ ఉంది. ఇలా మనం ఒక్కొక్క మసాలా వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది చికెన్. ఆ ముక్కలకు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మసాలా పట్టి. ఇప్పుడు మనమైతే జీడిపప్పు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఎందులో వేసేసుకుందాము. జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల చిక్కదనం ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనే తగినన్ని వాటర్ అయితే వేసుకుందాము. ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా చాలా బాగుంటుంది. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అందులోనే పుదీనా వేసుకుందాము. పుదీనా వేసినాక ఒకసారి కలిపేసుకుందాము. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించినామంటే చాలా బాగుంటుంది. అందులోనే 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా వేసినాక మంచి కలరు అనేది వచ్చింది చికెన్కి అయితే, మంచి స్మెల్ వస్తూ ఉంది. ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, మంచి స్మెల్ అనేది వస్తుంది. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ప్లేట్లోకి పోస్తుంటేనే గ్రేవీ అనేది మంచిగా కనిపిస్తుంది మనకు. మంచి టేస్టీగా మంచి స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది. జీడిపప్పు వేసి చికెన్ కర్రీ చేశాను, చాలా బాగా వచ్చింది.
జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి టేస్ట్గాను ఉంది. అలాగే ఈ జీడిపప్పుతో చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.